మంచిర్యాల జిల్లా కలెక్టర్ దగ్గర ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశం మీద మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. తమ సమస్యల్ని పరిష్కరించాలని గత 20 ఏళ్లుగా పోరాటం చేసినప్పటికీ ఇప్పటికీ ప్రభుత్వాలు స్పందించడం లేదని చెప్పేసి అయితే ఆశా వర్కర్లు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆశా వర్కర్ల డిమాండ్లను పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఆందోళన అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. అదే డిమాండ్లో రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఇవాళ మంచిర్యాల జిల్లా కలెక్టర్ల వద్ద కూడా ఆశా వర్కర్లు వారు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తమ డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం తమని పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తున్నారు. ప్రస్తుతం మనతో కొంతమంది ఆశా వర్కర్లు ఉన్నారు. ప్రధానంగా వాళ్ళ డిమాండ్ ఏంటి, ఎందుకు ధర్నా చేస్తున్నటువంటి విషయాల్ని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పమ్మా, ఏంటి అసలు మీ ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏంటి? గత 20 సంవత్సరాలుగా మీరు పోరాటం చేస్తూనే ఉన్నారు, ఎందుకు ప్రభుత్వాలు అసలు స్పందించడం లేదు? సార్, గత 20 సంవత్సరాల్లో మారుమూల గ్రామాలలో మరి మాతా శిశు మరణాలు జరగొద్దని చెప్పేసి మమ్మల్ని తీసుకోవడం జరిగింది సార్. మేము చాలా మా వర్క్ను చాలా ఈరోజు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈరోజు మాతృ మరణాలు శిశు మరణాలు జరగకుండా ఎంతో సేవ చేస్తున్నాం సార్ ప్రజలకు. కానీ ప్రభుత్వం మాకు ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. మరి మాకు ప్రభుత్వం వస్తే మీకు కనీస వేతనం ఇస్తామని చెప్పేసి చాలా హామీలు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో కూడా పెట్టడం జరిగింది. కానీ ఇప్పటికీ 2 సంవత్సరాల కాలం గడిచిపోయినప్పుడు కూడా మరి ప్రభుత్వం ఎలాంటి మాకు కనీస వేతనం ఇవ్వకుండా మరి మమ్మల్ని ప్రభుత్వం వెట్టి చాకరీ చేపిస్తుందని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మీ డిమాండ్లు ఏంటి? అసలు డిమాండ్ ఏంటి అంటే సార్, మాకు 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి, అట్లాగే పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం ఇవ్వాలి, చనిపోయిన ఆశా వర్కర్లకు కనీస మళ్ళీ ఎక్స్గ్రేస్ ప్రకటించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం సార్. ఎందుకనంటే ఆశా వర్కర్లము పొద్దున్నే 6 గంటలకే లెప్రసీ సర్వే కంటే వెళ్ళి తోటి ఆశ చనిపోవడం జరిగింది, లారీ బస్ కింద ఢీకొని హైదరాబాద్లో. కాబట్టి అట్లా చనిపోతే మరి వాళ్ళ కుటుంబం ఏమైపోతుందని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం అడగదలుచుకున్నాం. కాబట్టి ఆశా వర్కర్లకు పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యంతో పాటు కనీస వేతనం కూడా 18,000 నిర్ణయిస్తామని చెప్పడం జరిగింది, నిర్ణయించాలి. అట్లాగే ఆశా వర్కర్లు మరి కుటుంబంలో చనిపోతే ఒక ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి గత 2 సంవత్సరాల నుంచి రెప్లెసీ చేస్తే డబ్బులు రావడం లేదు, ఆ డబ్బులు కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే మాకు టార్గెట్లు పెట్టి మమ్మల్ని మానసికంగా ఒత్తిడి తీసుకొస్తున్న ప్రభుత్వం టార్గెట్లను తీసేయాలని చెప్పేసి కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఆశా వర్కర్ల అందరం కూడా మరి కలెక్టరేట్ ధర్నాకు పాల్గొనడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి. పిఆర్సీ 6 నెలల పిఆర్సీ డబ్బులు కూడా ఇవ్వాలి. అట్లాగే పిఆర్సీతో పాటు కొన్ని జిల్లాలలో ఆశా వర్కర్లు మానసికంగా ఒత్తిడి చేస్తూ ఉన్నారు అధికారులు. కాబట్టి అధికారుల వేధింపు ఆపాలని చెప్పేసి ఈరోజు సిఐటి జిల్లా అధ్యక్షులుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ధర్నాకు సిఐటి మద్దతు పలికింది. ఈ ఆశా వర్కర్లకు సంబంధించి డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి కూడా సిఐటి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మనతో సిఐటి నాయకులు రంజిత్ గారు ఉన్నారు. వారిని అడిగి వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా ఆశా వర్కర్లకి గత 20 ఏళ్ల నుంచి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పేసి ప్రధానంగా మీరు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఒకవేళ వీళ్ళను ఇంకా వీరి సమస్యల పట్ల ప్రభుత్వం కనుక స్పందించకపోతే ఎలా ఉండబోతుంది మీ ఆందోళన? ఇప్పటికే దఫాలుగా ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. ముందుగా వినతి పత్రాల మేరకే ఇవ్వడం కూడా జరిగింది. గతంలో కమిషనర్ గారికి కానీ కింది స్థాయిలో మెడికల్ ఆఫీసర్లకి, డిఎంహెచ్ఓలకి, కలెక్టర్ గారికి ఇచ్చాము. ఇప్పుడు ధర్నాలు మొత్తం జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆశా సమస్యలపైన పరిష్కారం చేయకుండా కాలయాపన చేస్తూ ఒకవేళ చర్చలు జరపకుండా ఇదే రకంగా ప్రభుత్వం కొనసాగితే మాత్రం చలో హైదరాబాద్ పిలుపునిస్తాం. చలో హైదరాబాద్ మొత్తం అష్ట దిగ్బంధనం హైదరాబాద్ చేస్తాం. చలో ప్రజాభవన్ కూడా పిలిపివ్వడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇవాళ మేము నోరు తెరిచి అడగలేదు, ఈ ప్రభుత్వం మాకు హామీలు ఇచ్చింది. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను మేము ఈ హామీలను అమలు చేయమని చెప్తా ఉన్నాం. అమలు చేయమంటే ఇవాళ ఆశలపై నిర్బంధాలు, ఈ అనేక రకాలుగా ఆశాలను ఇవాళ ఈ ధర్నాకు రాకుండా కూడా అడ్డుకునే ప్రయత్నం జిల్లాలో జరిగింది. మేము ధర్నాలు చేయాలని మాకు కోరిక కాదు, మమ్మల్ని ధర్నాలు చేసే విధంగా చేసేది ఈ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వమే. కాబట్టి ప్రభుత్వం విధానం మార్చుకొని వెంటనే ఆశా యూనియన్ సిఐటి నాయకులతో చర్చలు జరిపి మాకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీడియా సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొత్తంగా తీసుకున్నట్టయితే ప్రభుత్వ వైఖరి మార్చుకొని ఆశా వర్కర్లకు న్యాయం చేయాలని చెప్పేసి అయితే ప్రధానంగా సిఐటి నాయకులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే పనికి ప్రతిఫలంగా కనీస వేతనాలు కూడా అమలు చేయట్లేదు, కనీస వేతనాలు అమలు చేయాలి. ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చారో మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసి తమ సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి అయితే ఆశా వర్కర్లు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సారాయితో శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా నుండి.